ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్, సిడిపిఓ, ఈఓ అండ్ డిఏఓ ఫుల్ కోర్స్ ఏదైనా 2000 రూపాయలు మాత్రమే. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2200 రూపాయలు మాత్రమే. ఆల్ ఎగ్జామ్స్ అండ్ ఆల్ సబ్జెక్ట్స్ టెస్ట్ సిరీస్ 99 రూపాయలు మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 1 సంవత్సరం. ఈ ఆఫర్ అక్టోబర్ 22 నుండి నవంబర్ 1 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మహారాష్ట్ర ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. మహారాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారి మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తూ వార్తల్లోకి ఎక్కింది. మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్. ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రం లేదా ఏ రాష్ట్ర ప్రభుత్వం మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేస్తూ ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది అంటే మహారాష్ట్ర. మైగ్రేషన్ అంటే ఏంటి? వలసలు. సో వలసలను గుర్తించే ప్రత్యేకమైన వ్యవస్థ. ట్రాకింగ్ అంటే గుర్తించడం, సిస్టమ్ అంటే వ్యవస్థ. వలసలను గుర్తించే ప్రత్యేకమైన ఒక వ్యవస్థను మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఏర్పాటు చేసింది. సో ఏ డిపార్ట్మెంట్ పరిధిలో, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో స్త్రీ మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, వారి ఆధ్వర్యంలో ఈ ప్రత్యేకమైన ట్రాకింగ్ సిస్టమ్ని మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో నిన్నటి రోజున ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచింది. దీని ద్వారా ప్రత్యేకంగా ఏం చేస్తారంటే అఫీషియల్స్, అధికారులు ముంబై నుండి ఎంతమంది మహిళలు, సో ఎంతమంది అయితే ముఖ్యంగా ప్రెగ్నెంట్ విమెన్ కానివ్వండి, లాక్టేటింగ్ విమెన్ కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, వలసలుగా వెళ్తున్నారో వారందరినీ కూడా గుర్తించే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. సో ఈ విధంగా ఒక ప్రత్యేకమైన సిస్టమ్ని ప్రారంభిస్తూ మహారాష్ట్ర ఈరోజు ప్రత్యేకంగా వార్తలోకి వచ్చింది. ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి మైగ్రేషన్, ఈ మైగ్రేషన్ అనే పదం తరచూ వార్తల్లోకి వస్తుంది. అంతకుముందు మనం తమిళనాడు రాష్ట్రం గురించి డిస్కస్ చేసాం. అండ్ అట్ ద సేమ్ టైం కరోనా లాంటి విపత్కర పరిస్థితుల కాలంలో మైగ్రేషన్ అనే పదం రెగ్యులర్గా వార్తల్లోకి వస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 2 పదాల మధ్య అర్థాన్ని అడగవచ్చు. ఉదాహరణ, మైగ్రేషన్ అనే పదాన్ని వాడుతూ ఉంటాం మనం. అండ్ ఇంకొకటి రెఫ్యూజీ అనే ఒక పదాన్ని కూడా వాడతాం. రెఫ్యూజీ. మైగ్రేషన్ అంటే ఏంటి, రెఫ్యూజీ అంటే ఏంటి? సో మైగ్రేషన్ అంటే వలసదారు, వలస. అదే రెఫ్యూజీ అంటే శరణార్థులు. సో వలస, శరణార్థుడు, వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, ఉదాహరణకి తీసుకుంటే మనం రోహింగ్యా క్రైసిస్ అని చెప్పేసి వింటూ ఉంటాం. రోహింగ్యాలు. సో రోహింగ్యా సంక్షోభం, రోహింగ్యాస్. సో రోహింగ్యాస్ ముఖ్యంగా మయన్మార్కి సంబంధించి రోహింగ్యాస్ ఎవరైతే ఉంటారో వారు బ్రతుకు మీద ఆశతో, బ్రతకలన్న కోరికతో ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్తున్నారు. మయన్మార్ నుండి వేరే దేశాలకు వెళ్తున్నారు. ఇక్కడ ఉదాహరణకి చెప్తున్నాను. ఇక్కడ శరణార్థులు అంటే అర్థం ఏంటంటే శరణు కోరి ఒక ప్రాంతాన్ని వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళేవారు. బ్రతకాలనే కోరికతో, బ్రతుకు మీద ఆశతో, అంటే ఉన్న ప్రాంతంలో వారికి థ్రెట్ ఉంటుంది, బ్రతకడమే కష్టమవుతుంది, ఏదో ఒక దాడులు కానివ్వండి, ఘర్షణలు కానివ్వండి, వివక్షలు కానివ్వండి, వాటిని ఎదుర్కోలేక ఆ ప్రాంతంలో బ్రతుకే ప్రశ్నార్థకమై వెళ్ళిపోయే వారిని శరణార్థులు అంటాం. అదే ఇక్కడ వలస, మైగ్రేషన్, మైగ్రెంట్ అంటే ఎవరు అంటే ఉదాహరణకి ఉన్నత జీవన ప్రమాణాలను కోరుకొని ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళేవారు. ఉన్నత జీవన ప్రమాణాలు అంటున్నాను. ఉదాహరణకి తీసుకుంటే ఇక్కడ మన ప్రాంతాల్లో ఒక జాబ్ సాటిస్ఫైడ్గా ఉంది, మంచి ఇన్కమ్ వస్తుంది ప్రైవేట్ సెక్టార్లో, అయినా కూడా అంతకంటే ఎక్కువగా ఉపాధి అవకాశాలు, అంతకంటే ఎక్కువగా వాళ్ళ జీవన ప్రమాణాలు మారాలని చెప్పేసి ఈ ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్తే శాలరీస్ ఎక్కువగా రావచ్చు. సో ఉన్న జీవితానికి ఇంకా ఉన్నత ప్రమాణాలను జోడించడానికి మైగ్రెంట్గా వెళ్తారు.
కొన్ని సందర్భాల్లో శరణార్థులు అంటే శరణు కోరి వెళ్ళేవారు, శరణు కోరి వచ్చేవారు. బ్రతకాలన్న కోరిక బ్రతుకు అనేదే ప్రశ్నార్థంగా మారినప్పుడు వెళ్ళేవాళ్ళు శరణార్థులు. ఈ రెండు గుర్తుంచుకోండి. ఇక్కడ మైగ్రెంట్ ట్రాకింగ్ సిస్టమ్ మహారాష్ట్రకి సంబంధించి అని గుర్తుంచుకోండి. మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎక్కడ అంటారు? ముంబై. అండ్ ఇటీవల కాలంలో మహారాష్ట్ర తరచూ వార్తల్లోకి వస్తుంది. దేశంలోనే మొట్టమొదటి అనే అంశాలతో ఏ విషయాలతో అయితే మహారాష్ట్ర వార్తలకు వచ్చిందో వాటిని ప్రత్యేకంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఇటీవల శివసేన పార్టీకి సంబంధించిన వివాదం మనం చూస్తున్నాం. అండ్ మహారాష్ట్రలో జరిగిన రాజకీయ సంక్షోభ పరిస్థితులు కానివ్వండి, మహారాష్ట్రకి సంబంధించి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ప్రత్యేకంగా నవేగావ్ నగ్జీరా టైగర్ రిజర్వ్ వార్తలోకి వచ్చింది. ఇటువంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఐఐటి మద్రాస్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. సో నిన్నటి క్లాస్లో మనం ఐఐటి మద్రాస్ మరియు నాసాకి సంబంధించిన ఒప్పందాన్ని చూసాం. అంతకుముందు మనం ఐఐటి హైదరాబాద్ డిఆర్డిఓకి సంబంధించిన ఒప్పందాన్ని చూసాం. ఈరోజు మరొక ఒప్పందం ఐఐటి మద్రాస్ అండ్ బనారస్ హిందూ యూనివర్సిటీ అంటే వారణాసికి సంబంధించి ఐఐటి మద్రాస్ మరియు బనారస్ హిందూ యూనివర్సిటీ మధ్య కుదిరిన ఒక ఒప్పందంలో భాగంగా వీరిద్దరూ కూడా నాలెడ్జ్ పార్ట్నర్స్గా ఉండబోతున్నారు. నాలెడ్జ్ పార్ట్నర్స్ అంటే నిర్వాహకులుగా. దేనికి సంబంధించి అంటే రానున్న కాశీ తమిళ్ సంగమం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కల్చర్కి సంబంధించి కాశీ తమిళ్ సంగమంకి సంబంధించి నాలెడ్జ్ పార్ట్నర్గా ఇటీవల ఎవరు వార్తలోకి వచ్చారు అంటే ఐఐటి మద్రాస్, భారతదేశంలో అత్యున్నత సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటిలో ఒక ఐఐటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బనారస్ హిందూ యూనివర్సిటీ, సో కాశీ వారణాసి ప్రాంతానికి సంబంధించి. సో ముఖ్యంగా ఈ రిలేషన్షిప్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ రెండు ప్రాంతాలు మనకు ఐఐటి మద్రాస్ అంటే తమిళనాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి వారణాసి, ఈ రెండు ప్రాంతాల మధ్య అకాడమిక్ రిలేషన్స్, ఎకనామిక్ రిలేషన్స్, సోషల్ అండ్ కల్చరల్ రిలేషన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయడంలో భాగంగా ఈ ఒప్పందం ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కాశీ తమిళ్ సంగమం ఎప్పటి నుండి ప్రారంభం కాబోతుంది అంటే November 16th నుండి December 20, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ ఒక 45 days. ఈ కాశీ తమిళ్ సంగమం ఎగ్జామ్లో అడగవచ్చు. కాశీ తమిళ్ సంగమంకి సంబంధించి నాలెడ్జ్ పార్ట్నర్గా ఉన్న ఐఐటి ఈ క్రింది వాటిలో గుర్తించండి అంటారు. ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి రోపర్ ఇలా అడుగుతారు. సో ఐఐటి మద్రాస్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్నటి క్లాస్లో ఐఐటి మద్రాస్ సంబంధించి ఐఐటి మద్రాస్ నాసాకి సంబంధించిన ప్రత్యేక ఒప్పందం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అందులో ప్రత్యేకంగా పరిశోధనలు యాంటీ మైక్రోబియల్ ఇంట్రాక్షన్ సంబంధించి అని. అంతకుముందు ఐఐటి మద్రాస్కి సంబంధించి దేశంలోని మొట్టమొదటి 3D హౌస్ అనే అంశం కానివ్వండి, అండ్ ఆక్వా మ్యాప్ అనే ఒక అంశము, అండ్ ఇరాడ్ ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ కానివ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం ఐఐటి మద్రాస్కి సంబంధించి ఇటీవల కదం అనే ఒక ఆర్టిఫిషియల్ నీ కానివ్వండి, ఆర్టిఫిషియల్ నీ అంటే కృత్రిమ మోకాలు, ఇవన్నీ కూడా మనం ఐఐటి మద్రాస్ సంబంధించి చూసిన కొన్ని అంశాలు. అండ్ అట్ ద సేమ్ టైం ఐఐటి హైదరాబాద్ పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ చూపండి, ప్రత్యేకంగా ఫోకస్ చేయండి. ఐఐటి హైదరాబాద్కి సంబంధించి ఇటీవల కాలంలో మనం డిఆర్డిఓతో కుదిరిన రక్షణ సహకార ఒప్పందాన్ని చూసాము. అండ్ అట్ ద సేమ్ టైం ఐఐటి హైదరాబాద్ స్వరాజబిలిటీ అనే ఒక ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ అనే అంశాన్ని చూసాము. అండ్ ఐఐటి హైదరాబాద్ సంబంధించి సుజుకి ఇన్నోవేషన్ సెంటర్ కానివ్వండి, దేశంలోని మొట్టమొదటి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ కానివ్వండి, ఇవన్నీ ఐఐటి హైదరాబాద్ సంబంధించి. అండ్ ఐఐటి రోపార్ కూడా ఇటీవల తరచూ వార్తల్లోకి వచ్చింది. యాంబిట్యాగ్ టెంపరేచర్ మానిటరింగ్ టూల్ కానివ్వండి, స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ కానివ్వండి, వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైర్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ రోపార్కి సంబంధించి. ఐఐటి బాంబేకి సంబంధించి యాంటీ క్యానాన్స్ ఆర్ హెయిల్ గన్స్, నానో స్నిఫర్ అనే అంశం కానివ్వండి. అండ్ ఇటీవల ఐఐటి ఢిల్లీకి సంబంధించి సెర్స్ సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ ఒక అధునాతనమైన టెక్నిక్, దేనికి సంబంధించి అంటే మానవుల్లో కలిగే డయాగ్నోసిస్ మెథడ్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా కరోనా కానివ్వండి, డెంగ్యూ వ్యాధులను అతి తొందరగా కనుగొనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ. అండ్ ఐఐటి ఖరగ్పూర్ అనగానే ఎక్స్ట్రాక్షన్స్, బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్స్ అండ్ దోసకాయ ముక్కలను ప్యాకేజింగ్ మెటీరియల్గా తయారు చేయడం కానివ్వండి. ఐఐటి గౌహతి వ్యర్థ జలాల నుండి విద్యుత్ అనే అంశం కానివ్వండి. ఎలక్ట్రిసిటీ వితౌట్ ఎలక్ట్రిసిటీ, విద్యుత్ అవసరం లేకుండానే మన గదిని చల్లబరిచే రేడియేటివ్ కూలింగ్ అండ్ లిథియం అయాన్ బ్యాటరీ టెస్టింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఐఐటీలకు సంబంధించి ఇటీవల కాలంలో డిస్కస్ చేసిన కొన్ని అంశాలు. ఐఐటీలకు ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ రానున్న ఏపీ ఎగ్జామ్స్ కానివ్వండి, తెలంగాణలో జరగబోయే ఎగ్జామ్స్ కానివ్వండి, ఐఐటీలపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా ఐఐటీల పైన క్వశ్చన్స్ రావచ్చు.
అండ్ మీకు కొన్ని లైవ్ సెషన్స్ ఏపీకి సంబంధించి రానున్న ఎగ్జామ్స్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రానున్న ఎగ్జామ్స్ సంబంధించి కొన్ని లైవ్ సెషన్స్ని కూడా మీకు ప్రత్యేకంగా కండక్ట్ చేస్తున్నాను యూట్యూబ్ ప్లాట్ఫామ్లో. ఇప్పటి వరకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రానున్న పోటీ పరీక్షలు, ఏ పోటీ పరీక్ష అయినా 2 రాష్ట్రాలకి సంబంధించి అండ్ జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలకు సంబంధించి ఇంపార్టెంట్ స్ట్రాటజీ కానివ్వండి, ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ కానివ్వండి, అండ్ కొన్ని మోడల్ క్వశ్చన్స్ని కానివ్వండి, లైవ్ సెషన్స్ తీసుకుంటున్నాను. సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి, లైవ్లో పార్టిసిపేట్ చేయండి. సో ఎందుకంటే ఇటువంటి కొన్ని టాపిక్స్ ఉంటే మీకు లైవ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పటికే. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం FATF మరొకసారి వార్తల్లోకి వచ్చింది. FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, దీన్ని సింపుల్గా ఒక వాచ్ డాగ్గా పిలవచ్చు. దేనికి సంబంధించిన వాచ్ డాగ్ అంటే టెర్రర్ ఫైనాన్సింగ్ అండ్ మనీ లాండరింగ్కి వాచ్ డాగ్గా చెప్పొచ్చు. టెర్రర్ ఫైనాన్సింగ్ అండ్ మనీ లాండరింగ్ వాచ్ డాగ్ ఏది అంటే FATF. అంటే ప్రపంచంలో తీవ్రవాదాన్ని ప్రేరేపించే దేశాలను కానివ్వండి, మనీ లాండరింగ్కి ప్రేరేపించే దేశాలను కానివ్వండి గుర్తిస్తుంది. వాటిని ప్రత్యేకంగా గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో కానీ చేరుస్తుంది. ఏదైనా ఒక దేశం గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో కానీ స్థానం పొందింది FATFకి సంబంధించి అంటే ఆ దేశానికి అంతర్జాతీయ సంస్థల నుండి రుణాలు రావు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానివ్వండి, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానివ్వండి, ఏ ఒక్క బ్యాంకు నుండి కూడా ఈ జాబితాలో చోటు సంపాదించుకున్న దేశాలకి రుణాలు అసలు రానిరావు. ప్రపంచ దేశాలు సహకారం కూడా అందించవు. సో గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్ FATF. సో ఇటువంటిది అంటే ప్రపంచంలో ఏ దేశాలైతే ఎక్కువగా తీవ్రవాదాన్ని ఎంకరేజ్ చేయడానికి టెర్రర్ ఫైనాన్సింగ్ చేస్తాయో, మనీ లాండరింగ్ రౌండ్ ట్రిప్ చేస్తాయో ఇటువంటి దేశాలకు మొన్నటి వరకు గ్రే లిస్ట్లో పాకిస్తాన్ ఉండేది. ప్రస్తుతం పాకిస్తాన్ని గ్రే లిస్ట్ నుండి తొలగించింది FATF. ఇప్పుడు వాళ్ళకు కొంత ఉపశమనం దక్కింది. అంటే గ్రే లిస్ట్ నుండి బయటికి వచ్చారు కాబట్టి వారికి అంతర్జాతీయ సంస్థల నుండి రుణాలు రావచ్చు, కొంత డెవలప్మెంట్ ఉంటుంది. ఈరోజు బ్లాక్ లిస్ట్ అంటే ఇంకా డేంజర్. ఏదైనా దేశం ఈ 2 చర్యలకు పాల్పడుతుంది అంటే FATF ఏం చేస్తుందంటే ఫస్ట్ గ్రే లిస్ట్లో పెడుతుంది, హెచ్చరిస్తుంది, తర్వాత బ్లాక్ లిస్ట్లో చేరుస్తుంది. బ్లాక్ లిస్ట్ అంటే చాలా డేంజరస్ కంట్రీ అన్నట్టు. ఈరోజు బ్లాక్ లిస్ట్లో మయన్మార్ దేశాన్ని చేర్చడం జరిగింది FATF. అంటే మయన్మార్ దేశానికి ప్రపంచంలోని ఏ దేశం కూడా సహకారం అందించదు, ఏ అంతర్జాతీయ సంస్థ కూడా రుణాన్ని అందించదు. ఇదొకటి ఇంపార్టెంట్. సో FATF, ఈ FATF అనే సంస్థ 1989లో ఏర్పాటైంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే మనం OECD సెక్రటేరియట్నే చెప్పొచ్చు. సో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, OECD. లేదంటే దీని యొక్క హెడ్ క్వార్టర్ ప్యారిస్ అని గుర్తుంచుకోండి. సో FATF యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది అంటే ప్యారిస్ హెడ్ క్వార్టర్గా 1989లో ఏర్పాటైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. రానున్న పోటీ పరీక్షల్లో FATF గురించి క్వశ్చన్స్ రావచ్చు, వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు FCRA మరొకసారి వార్తలోకి వచ్చింది. FCRA ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. ఫైనాన్షియల్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1976లో వచ్చింది. తర్వాత ఇందులో కొన్ని మార్పులు చేసి 2010లో వచ్చింది. తర్వాత మార్పులు చేసి 2020లో రావడం జరిగింది. FCRA ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఏదైనా ఒక అబ్రివేషన్ కానీ యాక్రోనిమ్ కానీ కనిపించింది, ఒక సెంటెన్స్ కనిపించింది అంటే రీడ్ ఇన్ బిట్వీన్ లైన్స్, ఒక్కొక్క పదం యొక్క అర్థాన్ని వెతకండి, ఆటోమేటిక్గా సమాధానం దొరుకుతుంది. సో ఇది ఫైనాన్షియల్ అని చెప్పాను కదా, ఇది ఫారెన్. సో ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. సో ఇంతకుముందు FATF చెప్పాను కాబట్టి ఫైనాన్షియల్ అన్నాను. సో ఫారెన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్. ఫారెన్ అంటే విదేశీ, కంట్రిబ్యూషన్స్ అంటే విదేశాల యొక్క మద్దతు. దేనికి సంబంధించి? విదేశీ విరాళాలను మద్దతు ఇవ్వడం. సో విదేశీ విరాళాలు ఏవైతే ఉంటే ఫారెన్ దేశాల నుండి, ఉదాహరణకు చెప్తాను, ఇక్కడ మనకు రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులో ఒక హక్కు ఉంది, ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ సి. ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ సి భారతదేశంలోని ఏ పౌరుడైనా NGOస్ను కానీ, సంఘాలను కానీ, సంస్థలను కానీ, యూనియన్లను కానీ ఏర్పాటు చేయొచ్చు.
అందులో భాగంగా ఎన్జిఓస్ ఏర్పాటు. చాలామంది చారిటబుల్ ట్రస్ట్లని, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ఉద్దేశించి కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని, అనాథ పిల్లలకు కావాల్సిన ఆహార పదార్థాలను ఇచ్చే క్యాంప్ కానివ్వండి, ఇటువంటివి. సో ఎన్జిఓస్ని ఎవరైనా ఏర్పాటు చేయొచ్చు. సో అలా ఎన్జిఓను నడుపుతున్న ఒక వ్యక్తి లేదా వ్యక్తుల సమూహము విదేశాల నుండి విరాళాలను పొందాలి. ఎక్కడైనా చూడండి, మీరు చారిటీస్కి ఎక్కువ మంది కంట్రిబ్యూట్ చేస్తారు, డొనేషన్ ఇస్తూ ఉంటారు. సో డొనేషన్ రూపంలో చారిటీ చేస్తారు. సో విరాళాలు పొందాలంటే దేశీయ విరాళాలను మినహాయించి విదేశాల నుండి ఎవరైనా విరాళాలు పొందాలి, అగ్రదేశాలు, ప్రపంచ దేశాలు విరాళాలు పొందాలంటే ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకొని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వద్ద ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఎగ్జాంపుల్, ఏ అనే ఒక ఎన్జిఓని నేను ఏర్పాటు చేశాను అనుకోండి, విదేశాల నుండి నేను చారిటీస్ పొందాలనుకుంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వద్ద ఈ చట్టం FCRA చట్టాన్ని ఉద్దేశించి వారి దగ్గర నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుంటే హోం మంత్రిత్వ శాఖ వారు నాకు అనుమతులు ఇస్తారు. ఎందుకంటే విదేశాల నుండి నేను పొందుతున్న ఆ నిధులు, ఆ కంట్రిబ్యూషన్స్ని మంచి కోసం వాడుతున్నానా, లేదా భారతదేశంలో శాంతి భద్రతల సమస్య కోసం ఉద్దేశించి ఖర్చు పెడుతున్నానా చూస్తారు. 5 ఏళ్ల కాలానికి పర్మిషన్ ఇస్తారు. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు వీటిని ఆడిట్ చేస్తారు, మానిటర్ చేస్తారు. ఏ దేశం నుండి ఎన్ని నిధులు పొందింది ఆ సంస్థ, ఎందుకోసం ఖర్చు చేసింది, మంచి కోసమా చెడు కోసమా, భారతదేశంలో ప్రభుత్వానికి వ్యతిరేక కార్యకలాపాల కోసం ఖర్చు చేసింది అనుకోండి, లేదా శాంతి భద్రతను రెచ్చగొట్టే వారి కోసం ఖర్చు పెట్టింది అనుకోండి, ఈ సంస్థకు సంబంధించిన అనుమతులను క్యాన్సిల్ చేస్తారు. ఒక్కసారి క్యాన్సిల్ అయింది అంటే మళ్ళీ ఒక 3 ఏళ్ళు ఏ సంస్థ కూడా ఈ FCRA చట్టాన్ని ఉద్దేశించి నమోదు ప్రక్రియని చేయకూడదు. ఈరోజు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు FCRA చట్టాన్ని ఉద్దేశించి ఆ చట్టాన్ని 2 NGOస్కి క్యాన్సిల్ ఇవ్వచ్చు. అంటే 2 NGOస్ యొక్క పర్మిషన్స్ని రద్దు చేశారు. సో సోనియా గాంధీ గారికి సంబంధించి ముఖ్యంగా రాజీవ్ గాంధీ మరియు ఇందిరాగాంధీ గారి పేరిట ఉన్న చారిటబుల్ ట్రస్ట్ కానివ్వండి, ఫౌండేషన్ కానివ్వండి, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అండ్ రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్కి అనుమతులను రద్దు చేస్తూ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఒక ఉత్తర్వులను విడుదల చేశారు. ఎందుకంటే FCRA గైడ్లైన్స్ని వారు పాటించలేదంట. సో దాదాపు చైనాకి సంబంధించి చైనా నుండే గడిచిన సంవత్సరం $3 లక్షల నిధులను పొందారంట, చారిటీస్ని పొందారంట. సో దీన్ని ఎందుకు పొందారు, ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి ప్రత్యేకంగా FCRA ఆధారంగా ఈ సంస్థలపైన నిషేధాన్ని విధించింది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. సో గ్లోరియస్ 25 రాజీవ్ గాంధీ ఫౌండేషన్ పైన FCRA చట్టం ఆధారంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గారు ప్రత్యేకంగా రద్దు చేశారు అనుమతులను. నెక్స్ట్ అయోధ్య దీపోత్సవం మరొకసారి వార్తలోకి వచ్చింది. అయోధ్య దీపోత్సవం. అయోధ్య నది ఏ నది ఒడ్డున ఉంది? సరయూ నది. సో సరయూ నది ఒడ్డున ప్రతి ఏటా కూడా దీపావళి సందర్భంగా దీపావళి పర్వదినం నాడు దీపోత్సవం జరుగుతుంది. దీపోత్సవం అంటే దీపాలను ఒక ప్రాంతంలో చేర్చడం, దీపాలను వెలిగిస్తూ భక్తులందరూ కూడా వారి ప్రార్థనలు చేయడం. సో ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం. ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం అయోధ్య దీపోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. ఈ సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దీపోత్సవంలో. సో గత దీపావళి రోజున ఆల్మోస్ట్ ఆ దీపావళి పర్వదినం దీపోత్సవం సందర్భంగా భక్తులందరూ దాదాపు 15 లక్షల దియాలను లేదా దీపాలను వెలిగించడం జరిగింది. ఇప్పటి వరకు ఒక ప్రాంతంలో ఒక ఈవెంట్లో 15 లక్షల దీపాలను వెలిగించడం అనేది ఒక రికార్డు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుని వార్తలు నిలిచింది. ఎగ్జామ్లో అడగవచ్చు, అయోధ్య దీపోత్సవం ప్రతి సంవత్సరం ఏ రోజున జరుగుతుంది అంటారు. దీపావళి పర్వదినం సందర్భంగా ఏ నది ఒడ్డున జరుగుతుందంటే సరయూ నది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇవన్నీ మన కల్చర్కి సంబంధించి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ అడుగుతారు. నెక్స్ట్, ఈరోజు కేరళ రాష్ట్రానికి సంబంధించి కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు అని చెప్పవచ్చు. హానెస్టీ షాప్స్ అనే ఒక ప్రత్యేక అంశం వార్తలోకి వచ్చింది. హానెస్ట్ అంటే నిజాయితీగా దుకాణాలు అన్నట్టు సింపుల్గా. సో ఇదేంటంటే ఒక కాన్సెప్ట్. ఎర్నాకులంలో 15 హానెస్టీ షాప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హానెస్టీ షాప్స్ యొక్క ఉద్దేశం, కామన్గా మనం ఏదైనా మనకు కావాల్సిన అవసరాలు తీర్చుకోవాలంటే షాప్కి వెళ్ళామనుకోండి, ఆ షాప్ కీపర్ ఎవరైతే ఉంటారో, షాప్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇస్తాము, మనకు కావాల్సిన గ్రాసరీస్ కానీ మనకు కావాల్సిన వస్తువులను కానీ కొనుగోలు చేస్తాం. దిస్ ఇస్ ద నార్మల్ ప్రొసీజర్. కానీ ఇక్కడ హానెస్టీ షాప్లో ఎటువంటి షాప్కీపర్స్ ఉండరు, ఎటువంటి యజమాని కానీ ఎవరు ఉండరు. ఈ షాప్స్ని ఏం చేస్తారంటే చిన్నపిల్లలు స్కూల్ ప్రెమిసెస్ ఉంటాయి కదా, స్కూల్ ప్రెమిసెస్లో ప్రారంభించారు.
వాళ్ళకు కావాల్సిన ఎరేజర్స్ కానీ, షార్ప్నర్స్ కానీ, పెన్సిల్స్ కానీ, కలర్ బుక్స్ కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా. లేదా వాడికి కావాల్సిన తినే ఆహార పదార్థాలు కానివ్వండి, ఇవన్నీ ఉండే షాప్ కీపర్ ఉండడు. కానీ పిల్లలు ఏ విధంగా తీసుకోవాలంటే, ఏదైతే ఒక ప్రైస్ కోట్ ఉంటుంది, ఉదాహరణకి పెన్సిల్ అనేది ఒక 10 రూపీస్ ఉందనుకోండి, దానిపైన స్టిక్కర్ ఉంటుంది. ఆ 10 రూపీస్ని ఆ పిల్లోడు నిజాయితీగా పక్కన ఉండే ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో డ్రాప్ చేసేసి ఆ పెన్సిల్ తీసుకొని వెళ్ళాలి, ఒక పెన్సిల్. సో ఈ విధంగా అంటే షాప్ కీపర్ లేకుండానే ఎవరు మనల్ని చూసినా చూడకుండా మన లోపల నిజాయితీని పెంపొందించే ఒక కార్యక్రమం. ఇటువంటి హానెస్టీ షాప్స్కి చొరవ తీసుకుంది కేరళ ప్రభుత్వం. ఎర్నాకుళంలో ప్రారంభించారు, పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ప్రారంభించారు. సో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రాజెక్ట్ అని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. 2008 నుండి అమల్లో ఉంది. సో స్టూడెంట్ పోలీస్ క్యాడెట్ ప్రాజెక్ట్లో భాగంగా హానెస్టీ షాప్స్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందంటే కేరళ. సో ఎందుకోసం అంటే చిన్నతనం నుండి పిల్లల్లో ట్రస్ట్, నమ్మకము, ట్రూత్, నిజం మాట్లాడడం అండ్ అట్ ద సేమ్ టైం ఇంటిగ్రిటీని పెంపొందించడం, హానెస్టీని పెంపొందించడం. ఎవరు ఉన్నా లేకున్నా మన యొక్క నిజాయితీ మనతో పాటు డెవలప్ అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్. చాలామంది ఏం చేస్తారు, షాప్ కీపర్ లేరు అంటే ఒక 2 జేబులో పెట్టుకొని పోతారు చిన్నపిల్లలు చాలా వరకు కూడా. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు, చిన్నప్పటి నుండి ఒక నిజాయితీని పెంపొందించాలి అని చెప్పేసి ఒక ప్రత్యేకమైన చొరవని తీసుకుంటుంది కేరళ పోలీస్ డిపార్ట్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ హానెస్టీ షాప్స్ కాన్సెప్ట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక సైక్లోన్, బంగ్లాదేశ్ని అతలాకుతలం చేస్తున్న ఒక సైక్లోన్. ఆ సైక్లోన్ పేరు ఏంటంటే సిత్రాంగ్. సైక్లోన్ సిత్రాంగ్ హిట్ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియా ఇన్ బంగ్లాదేశ్ అండ్ ఇండియన్ రీజన్లో మన నార్త్ ఈస్టర్న్ ప్లేసెస్ కొంత ఎఫెక్ట్ అయ్యాయి. కానీ సిత్రాంగ్ ఎగ్జామ్లో అడగవచ్చు, ఇటీవల సిత్రాంగ్ తుఫాన్ ఏ దేశాన్ని ఇబ్బందులకు గురి చేసిందంటే బంగ్లాదేశ్. అడుగుతారు ఏ ప్రాంతంలో ఎక్కడ తుఫాన్ సంభవించినా చూడాలి, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు. బే ఆఫ్ బెంగాల్ ఏరియా బంగాళాఖాతంలో సంభవించిన తుఫాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ సిత్రాంగ్ అనే పేరుని ఏ దేశం నామకరణం చేసింది అంటారు. ఏ దేశం అంటే థాయిలాండ్. సిత్రాంగ్ అనేది థాయ్ లాంగ్వేజ్, గుర్తుంచుకోండి. సిత్రాంగ్ అనేది ఏ భాష అంటే థాయ్ భాష. ఏ దేశం సూచించింది సిత్రాంగ్ పేరు అంటే థాయిలాండ్. ఏ దేశాన్ని ఇబ్బందులు పెడుతుందంటే బంగ్లాదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈరోజు వార్తల వ్యక్తుల విషయానికి వస్తే రెడ్ బుల్ సహ వ్యవస్థాపకులు అండ్ రెడ్ బుల్ ఫార్ములా రేస్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇటీవల చాలా వరకు ప్రముఖులు గెలుస్తూ ఉంటారు. సో రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ అంటాం మనం. సో రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్కి సంబంధించి ఆ సంస్థ యొక్క సహ వ్యవస్థాపకులు మరణిస్తూ వార్తను ఇచ్చారు. తన పేరు ఏంటి అంటే డెట్రిచ్ మ్యాషెసిజ్ ఇటీవల మరణిస్తూ వార్తనిచ్చారు. ఏ సంస్థ వ్యవస్థాపకులు అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మన ప్రాంతాల్లో కూడా రెడ్ బుల్ దొరుకుతుంది, ఎనర్జీ డ్రింక్ అంటాం మనం. సో రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్ సంస్థ యొక్క సహ వ్యవస్థాపకులు కో-ఫౌండర్ మరణిస్తూ వార్తలు ఇచ్చారని గుర్తుంచుకోండి. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూద్దాం. సో మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మైగ్రేషన్ ట్రాకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసిన దేశంలోని మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు ఇచ్చింది బాంబేలో. అండ్ నెక్స్ట్ ఐఐటి మద్రాస్ అండ్ బనారస్ హిందూ యూనివర్సిటీ నాలెడ్జ్ పార్ట్నర్స్గా ఉండబోతున్నారు కాశీ తమిళ్ సంగమం. అండ్ FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ మయన్మార్ని బ్లాక్ లిస్ట్లో చేరుస్తూ ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది. ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 2 సంస్థలపైన నిషేధాజ్ఞలు, లైసెన్స్ రద్దు చేయడం జరిగింది. రాజీవ్ గాంధీ గారి పేరిట ఉన్న 2 సంస్థలు, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ అండ్ ఎట్ ద సేమ్ టైం రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్ పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా నుండి అత్యధికంగా నిధులు పొందారు. అయోధ్య దీపోత్సవం రికార్డు అనే అంశం వార్తలోకి వచ్చింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ 15 లక్షల దియాలు. అండ్ హానెస్టీ షాప్స్ అనే ఒక కాన్సెప్ట్ కేరళ రాష్ట్రానికి సంబంధించిన కాన్సెప్ట్. అండ్ సైక్లోన్ సిత్రాంగ్ ఇటీవల ఏ దేశాన్ని కలవరపెడుతుంది అంటే బంగ్లాదేశ్. పేరును ఎవరు నామకం చేశారంటే థాయిలాండ్. అండ్ రెడ్ బుల్ సంస్థ యొక్క సహ వ్యవస్థాపకులు మరణిస్తూ వార్తలు నిలిచారు. సో తన పేరు ఏంటంటే మాటెషిజ్, గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మళ్ళీ నేర్చుకుందాం. సో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.